ఇరాన్లో ఇంటర్నెట్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇరాన్లో మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత 5 వారాలుగా ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్బ్లాక్స్ అంచనా ప్రకారం 864 గంటల పాటు ఏకధాటిగా అంటే దాదాపుగా 36 రోజుల పాటు ఈ సేవలు నిలిపివేసిన దేశంగా ఇరాన్ నిలిచింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో ప్రపంచ దేశాలతో ఇరాన్కు సంబంధాలు తెగిపోయాయి. దేశీయంగా పరిమిత స్థాయిలోనే ఈ సేవలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మయన్మార్, సూడాన్తో పాటు పలు దేశాల్లో సంక్షోభ సమయాల్లో ఇలాంటి ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇంతటి సుదీర్ఘకాలం పాటు ఏ దేశమూ కొనసాగించలేదని నెట్ బ్లాక్స్ పేర్కొంది. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం కాకుండా మొదటి నుంచి దూరంగా ఉందని గుర్తు చేసింది. డెడ్ లైన్ ముగుస్తుంది. డీల్ కుదుర్చుకోకపోతే నరకం చూపిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం దాన్ని కేర్ చేయడం లేదు. సరికదా, అమెరికా ఇజ్రాయెల్ రెండింటికి బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటుంది. ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? హ్యావ్ ఎ లుక్. అమెరికా పరువుకి పంక్చర్. వరుసగా అమెరికన్ జెట్ ఫైటర్లను కూల్చేస్తోన్న ఇరాన్ అయినా తగ్గకుండా డెడ్ లైన్లతో హోరెత్తిస్తున్న ట్రంప్ హర్మూజ్ తెరవాల్సిందేనంటూ బెదిరింపులు. మీకంత సీన్ లేదంటూ లైట్ తీసుకుంటున్న ఇరాన్ మీ పిల్లల క్షేమం చూసుకోవాలంటూ అమెరికన్లకు మెసేజ్. ఓవైపు అనూహ్యమైన వ్యూహాలు, మరోవైపు మైండ్ గేమ్. ఒమన్తో ఇరాన్ చర్చలు. యుద్ధం 6వ వారంలోనూ ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. సరికదా, వ్యూహాత్మకంగా పైచేయి సాధించినట్లయింది. తాను నాశనమైపోతున్నా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. 48 గంటల్లో హర్మూజ్ జలమార్గం తెరవాలంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నా కేర్ చేయకుండా మరో జలమార్గాన్ని కూడా మూసేస్తామని తిరిగి బెదిరించింది. దీంతో బాబ్ అల్ మండేబ్ కనుక మూస్తే పరిస్థితేంటనే ఆందోళన ప్రపంచ దేశాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే ఓ మార్గం మూసుకుపోయి అల్లాడుతుంటే కొత్తగా ఇదేంటని మండిపడుతున్నాయి. మొత్తం యుద్ధరంగంలో అమెరికా తన వైఫల్యాన్ని ఒప్పుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంతో పోరాడుతున్నామంటూ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. అయితే అంత మాత్రాన రాబోయే విధ్వంసాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే 2 యాంఫిబియస్ షిప్స్ ని రెడీ చేసిన ట్రంప్ అమెరికా సైన్యంలోని 82 ఎయిర్బోర్న్ డివిజన్ ని కూడా ఇరాన్ కోసం మోహరింపజేశాడు. ఈ 82 ఎయిర్బోర్న్ డివిజన్ ని అమెరికాలో 911 గా పిలుస్తారు. ప్రపంచంలోని ఏ మూలకైనా 18 గంటల్లోనే చేరుకోవడమే ఈ 911 డివిజన్ ప్రత్యేకత. దీన్ని సిద్ధం చేయడం ఖచ్చితంగా కర్గ్ ఐలాండ్ స్వాధీనం చేసుకోవడానికే అని పరిశీలకుల అంచనా. వీటితో పాటు యుఎస్ఎస్ బాక్స్, యుఎస్ఎస్ ట్రిపోలీలు 2 కూడా కర్గ్ ఐలాండ్ లో పాదం మోపడానికే సిద్ధం చేశారంటుండగా వీటిలో వేలాది మెరైన్లు, F-35 స్టెల్త్ ఫైటర్లు మోహరించారు. షిప్ టు షోర్ పద్ధతిలో యుద్ధం అవసరమైనప్పుడే అమెరికా ఈ 2 షిప్పులను రెడీ చేస్తుంది. అమెరికా ఈ వ్యూహంతో ముందుకు వెళుతుండగా ఇరాన్ ఒమన్తో హర్మూజ్ జలమార్గంలో అనుసరించాల్సిన పద్ధతిపై చర్చలకు దిగడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితిలోనే మన గ్రీన్ ఆశా నౌక జలసంధిని దాటి సురక్షితంగా భారత జలాల్లోకి ప్రవేశించింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ కీలక సముద్ర మార్గం ద్వారా మన నౌకలు రవాణా సాగిస్తున్నాయి. ఇప్పటికీ గ్రీన్ ఆశాతో కలిపి 9 నౌకలు అలా ప్రయాణం చేశాయి. మరోవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇస్తామని చెప్పడం కలకలం రేపుతోంది. మొత్తం మీద ఇరాన్ కి నరకం చూపిస్తామని చెప్పిన ట్రంప్ అదేదో నీకే చూపిస్తామంటూ ప్రతి సవాల్ చేసిన ఇరాన్ మధ్యలో ఇతర దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి.